నీట్ ప్రశ్న పత్రం లీకేజీ దీనిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ కి నిరసనగా తెనాలిలో బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గడ్డిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ బోస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని చేశారు. బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గడ్డిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేసిన తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా సంఘాలపై కేసులు పెట్టరాదని, చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ నినాదాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 150కి పైగా ప్రశ్నపత్రాలు లీకేజీకి, విద్యార్థులపై లాఠీ చార్జికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెదరావూరు శంకర్, ప్రమోద్ నాయుడు, శ్రీపతి, తోట రాముడు, సన్నీ, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యకర్తలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. నిన్న భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తూ మొన్న జరిగినటువంటి రైతులపైన లాఠీ చార్జీ చేపించారు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు రైతుల్ని ప్రాణాలు తీసి, గతంలో రైతుల్ని ప్రాణాలు తీసినటువంటి కేంద్ర మంత్రి అతను రాజీనామా చేయలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ఉత్తీర్ణతలైనటువంటి నీటి పరీక్షా పత్రాలని లీకేజ్ చేసి దాని ద్వారా ఇబ్బంది పడినటువంటి విద్యార్థులకు నష్టపరిహారం చేసి, కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళందరికీ న్యాయం చేయాల్సింది పోయి ఆ పరీక్షను రద్దు చేయకుండా ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ దానికి కారణమైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయకుండా, అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరి వహిస్తుంది. ఎందుకంటే నష్టపోయిన విద్యార్థులకి న్యాయం చేయలేదు, చనిపోయిన విద్యార్థులకి న్యాయం చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి 170 ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయినాయి. అంటే వీళ్ళ ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసుకొని వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చేసుకొని, వాళ్ళందరికీ కూడా వైద్య వృత్తిలో నైపుణ్యం తీసుకొచ్చుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ వైద్యాన్ని డాక్టర్లను చేయటం కోసం, అంటే ఆరోగ్యవంతమైనగా ఉండవలసినటువంటి భారతదేశాన్ని అనారోగ్యం పాలు చేయటం కోసం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాలు అయినటువంటి వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ, అమిత్ షా, వాళ్ళని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరూ కూడా రాజీనామా చేయకుండా ఇంకా దాన్ని వెనకేసుకొచ్చుకొని మేము పరీక్ష మళ్ళీ నిర్వహించామని చెప్పని, విద్యార్థులు మేము భవిష్యత్తు ఆలోచిస్తామని చెప్పని నిస్సిగ్గుగా ప్రకటించడం అనేది